నేను నాకు వచ్చిన శబరిమలలో ఉన్నటువంటి అప్ టు డేట్ న్యూస్. గత సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగింది. నానా తిప్పలు పడుతూ కూడా స్వామివారిని 12 గంటలు, 16 గంటలు, 22 గంటలు దర్శనం చేసుకుంటే కూడా 9 రోజుల్లో స్వామిని దర్శించుకునే వాళ్ళ సంఖ్య 3,18,220 మంది గత సంవత్సరం దర్శించుకున్నారు 9 రోజుల్లో. వచ్చే ఇన్కమ్ కూడా 13,69,000 రూపాయలు మాత్రమే గత సంవత్సరం. కానీ రేపటికి నిన్న జరిగినటువంటి 9 రోజుల్లో శబరిమల దర్శించుకునే భక్తుల సంఖ్య 6,19,000 మంది. అంటే డబల్ జరిగింది చూడండి. ఇక్కడ 6,19,797 మంది నిన్న దర్శనం చేసుకున్నారు 9 రోజుల్లోనే. కలెక్షన్ 41 లక్షల రూపాయలు స్వామివారికి 14 కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చింది నిన్నటి 9 రోజులకి. అంటే అయ్యప్ప స్వాముల సంఖ్య అంతా డబల్ అయ్యింది, కానీ డబ్బు మాత్రం 12 పెరిగింది ఒక్కసారి. అంటే అయ్యప్ప స్వామి గారి సంఖ్య ఎంత పెరిగిందో ఏంటో నాకు వచ్చిన అప్ టు డేట్ న్యూస్, శబరిమల అప్ టు డేట్ న్యూస్ ఒకటి నాకు వస్తుంటుంది ట్రావెన్కోర్ నుంచి, నేను గురుస్వామి గారి నుంచి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క గురుస్వామికి, ప్రతి ఒక్క ఊరి వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, రోజుకి కూడా 41,64 లక్షల రూపాయల ఆదాయం. గత సంవత్సరం 13 కోట్లే వచ్చింది, కానీ ఈ సంవత్సరం దానికంటే 3 ఎక్కువ వచ్చిందంటే అర్థం చేసుకోండి. 9 రోజుల్లో 6.12 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. గతసారి 3 లక్షల మంది పైనే వెళ్ళారు, కానీ ఈసారి ఇంతమంది వెళ్ళగలిగారంటే దాని నుంచి ఇప్పటి వరకు కూడా మన స్వాముల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తరగడం లేదు. కానీ ఒక గురుస్వామిగా మీ గోగాపేటకి నేను వచ్చే స్వామిగా నేను మీ అందరినీ విన్నవించుకున్నది ఒక్కటి, ఊరికొక్కడైనా కాదు ఇంటికొక్కడైనా సరే మాల వేసే అవకాశం తీసుకొచ్చి రామదండు రావణాసుడు సీతనెత్తికెళ్ళేటప్పుడు ఎలా కదిలిందో శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య కూడా అలాగే పెంచుతూ దినదిన ప్రవర్తమానంగా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ దాని వంతు కృషిగా చేయాలి. అందుకని ఈ సంవత్సరం అఖిల భారత యువ దీక్షా ప్రచార సమితి మా రాజ్ దేశపాండే అధ్యక్షుడిగా ఆయన ఉంటే, గౌరవ సలహాదారుడిగా నేనుంటూ ఒక మాట చెప్పి నేను అందరికీ పిలుపునిచ్చి, అయ్యా మాకు ఈ ఇరుముల్లో ఇబ్బంది కలగకుండా చూడాలి, ఎయిర్పోర్ట్లో కానీ లేదా అక్కడ ఏ ఇబ్బంది లేకుండా కలగాలి మాకు చూసుకోమంటే, అసెంబ్లీలో కూడా పినరాయి విజయన్ సీఎం కూడా లాస్ట్కి ఒక మెట్టు దిగి 80,000 కాదు 80 పైన జనాలు ఎవరు వచ్చినా సరే వాళ్ళు కూడా అప్పుడు స్పాట్ బుకింగ్ కూడా ఇచ్చైనా వాళ్ళు దర్శనం చేయించుకునే అవకాశం మేము కల్పిస్తున్నాం అని కొంచెం తలదించుతూ కూడా మనకి అవకాశం ఇచ్చారు వాళ్ళు. కాబట్టి దయచేసి సనాతన ధర్మం ప్రకారంగా ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా భక్తుల సంఖ్య ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ అందులో 100% అనేది మన తెలుగు వాళ్ళు మాత్రమే, తెలంగాణ ఆంధ్ర నుంచి. కాబట్టి దయచేసి మనకు ఆ స్వామి ఎంత మంచిగా చేస్తున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే భక్తుల సంఖ్య కూడా రోజుకి సంవత్సరానికి పెరుగుతూ స్వామివారు మనకి మంచి చేస్తున్నాడు. కాబట్టి మనం స్వామి దగ్గరికి వెళ్దాం అనే ఆశతో వెళ్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒకరిని రామదండుగా తయారు చేయాలి, అయ్యప్ప దండుగా మనం కదిలి వెళ్ళాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి. బాలరాముడి గుడి కట్టాలని ఎన్నో సంవత్సరాల కళని సహకారం జరిగింది 500 ఏళ్ల తర్వాత. అలాగే మన అయ్యప్ప స్వామి చరిత్ర మనమే మార్చాలి. అక్కడికి వెళ్ళి పరశురామ క్షేత్రాన్ని కాదు, పరమ పావనమైన క్షేత్రంగా దాన్ని మనం తీర్చిదిద్ది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుందని నేను గురుస్వామిగా కాకుండా అఖిల భారత యువ దీక్షా ప్రచార సమితి సలహాదారుడుగా నేను ఇచ్చే సలహా మీ అందరికీ ఇది. కాబట్టి దయచేసి మంచి మనసుతో మీ అందరూ కూడా యాత్ర చేయండి. నా దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న స్వామికి మాట చెప్పారు, నాన్న డేట్లు ఏం లేవు, ఏం చేయమంటారు అని అంటే, మీరు పుట్టినరోజు ఉంది కదా స్వామి 26వ తారీఖు, ఆ డేట్ని నాకు ఇవ్వండి అంటే, ఆ రోజు మంగళవారం కదా, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళందరూ ఏమంటారు ఇప్పుడు అడగంటే, ఆడవాళ్ళతో సంబంధం లేదు, నాకు మీకు ఎలాగైతే ఉంటున్నారో మీరు అలాగే నేను కూడా ఉండాలనుకుంటున్నాను అన్నాడు ఒక మాట. నేను ఎప్పుడూ కూడా నా పూజ చేస్తే మంగళవారం అమావాస్య రోజే చేస్తే మీ అందరికీ తెలుసు. ఈసారి నాన్నకరం కూడా వారికి అమావాస్య ఇచ్చాను. కాబట్టి నా కొడుకు 3.5 సంవత్సరాల మాల వేసుకుంటూ కిరణ్ కుమార్ శర్మ ఒకసారి లేకండి, బ్రహ్మచారిగా పెళ్లి కాలేదు స్వామి ఆయనకి, ఇంకా బ్రహ్మచారిగా 18వ మెట్టు డిసెంబర్ 10వ తారీఖుని ఆయన బడి పూజా కార్యక్రమం, ఆయన తండ్రిగా ఆయనకి గురుస్వామిగా నేను ఝాన్సింగ్ దేవాలయంలో 10వ తారీఖు నాడు రాత్రి పడుతున్న భజన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులుగా వస్తున్నారు. అలాగే నరసింహరావు ప్రత్యేకత, నాకు ఆయనకు అనుబంధం.
గంగాపతి నరసింహరావు వస్తున్నాడు, జగ్గిరెడ్డి వస్తున్నాడు. వీళ్ళంటే ఇప్పుడు జడల రోజు కూడా వచ్చి ఒక పాట పాడేయాలని చెప్తాను. అలాగే ఈలమంటి శ్రీనివాసరావు వస్తున్నారు. ఈ గాయకులందరూ కూడా ఆ రోజు పాడుకుంటున్నారు. కానీ లాస్ట్లో పాట పాడేది మాత్రం మీ కేశవ గురుస్వామి పాడి ఆ 18 మెట్ల పడిని వెలిగిస్తున్నాం. మాల తీసాం కదా అని చేసి మర్చిపోగలరేమో. ఎప్పుడూ మీ గురుస్వామి మీ గుండెలో ఉండే నేను, ఆ స్వామి నా గుండెలో ఉన్నాడనే ఆశయంతో నా కొడుకు 18 పడి పూజ కార్యక్రమంలో కోకాపేట నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వామి కూడా ఆ సన్నిధానం ఈ సన్నిధానం కాదు, నాకు ఏ సన్నిధానం ఒకటి. కాబట్టి దయచేసి అయ్యప్పలో తారతమ్యాలు నాకేమీ లేవు, భావోద్వేగాలు లేవు. కాబట్టి దయచేసి మంచి మనసు అందరూ కూడా వచ్చి ఆ రోజు పాల్గొంటూ ఆనంద వారసంతో నన్ను ఉంచాలని నా గురుస్వామి గారు అరుణ్ గురుస్వామి గారు వచ్చి ఈ చౌట్లో ఆయనకు ఉపదేశం చేస్తారు. ఈ చౌట్లో తన తండ్రి తన గురువు నేను కాబట్టి ఆయనకు ఉపదేశం ఇచ్చి ఇప్పుడు పడి పూజ కూడా ఆయనే చేస్తాడు. ఇక్కడ నేను ఉంటున్నాను, మీరు చూస్తున్నారు కదా ఆయనకి ఎలా చేపిస్తున్నాను, ఎలా సంస్కారం నేర్పాను, ఎలా బుద్ధి నేర్పాను, అవన్నీ కూడా నాలాంటి బుద్ధులే నా కొడుకు కూడా అనేటువంటి ప్రసాదించిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ ఆహ్వానించేది ఒక్కటే, జరగబోయే డిసెంబర్ 10వ తారీఖున ఆ అయ్యప్ప రుణం తీర్చుకోవడం కోసం నా భార్య మాల వేసుకుంది, నా కొడుకు మాలేసుకున్నాడు, నా పెద్ద కొడుకు మాలేసుకున్నాడు, నేను మాలేసుకుని 37 సంవత్సరాలు అయింది. 118 శబరిమల యాత్ర నాది. 5 పుస్తకాలు మీ అందరి కోసం రాశా, అందరి దగ్గర ఉండొచ్చు. ఆ పుస్తకాలు కూడా మీకు తెలుసు. అలాగే ఎన్ని పాటలు రాశానో ఎన్ని పాటలు పాడానో కూడా మీకు తెలుసు. అలాగే ఇన్ని వేల ఇరుముళ్ళు కట్టడం కూడా ఎవరు సాధ్యం కానటువంటి సందర్భ ప్రకారంగా కట్టుకుంటూ ఎక్కడెక్కడో మనం చేయగలుగుతున్న పూజ అంటే అది మీరు చూపించిన ప్రేమ, భగవంతుని ఇచ్చిన అనుగ్రహం, నా తల్లిదండ్రుల దీవెన, నా పూజ్య గురుదేవులు అరుణ్ గురుస్వామి గారి దివ్యమైన ఆశీస్సులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి గ్రామస్తులు కూడా నాకు చూపించిన ప్రేమ ఆదరణ మర్చిపోలేక నేను చేస్తున్నాను. కాబట్టి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి పూజ ఉంది. ఈ రోజుకు ప్రత్యేకమైన దినంగా ఎంచుకున్నాడు ఆయన. సద్గురునాడు అయ్యప్ప స్వామి అప్పుడు ఉన్నాడు, మీరు గురుస్వామి కదా, ఈ రోజు డేటే నాకు కావాలి, మీరు ఇవ్వండి స్వామి అని చెప్పేసి చిన్న స్వామికి ప్రత్యేకంగా ఆ సన్నిధానం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శబరిమల యాత్ర చేసుకుంటూ మనం నిజాయితీగా నిష్టగా నియమంతో ఆ స్వామిని శాంతంగా తొందరపడకుండా దర్శనం చేసుకుని వస్తూ చక్కగా ఆయన ఇచ్చే పుణ్యాన్ని మన ఇంటిల బాధకే కాదు మన కోకాపేట గ్రామానికి ఆయన ఇవ్వాలి. ఇస్తూ చక్కగా ఇలాంటి కార్యక్రమం జరిపించుకోవాలని కోరుకుంటూ నేను చిన్న స్వామికి ఇరువుడు కట్టేసిన తర్వాత పూజ మొదలు పెడతా. ఈలోగా పూజ